అందరికీ నమస్కారం. నా పేరు రూపేష్ పూతలపట్టు. మీ అందరికీ చాలా మందికి నేను తెలిసే ఉంటాను. ఈ వీడియో స్టార్ట్ అయ్యి 5 సెకండ్లు కూడా కాకముందే నేను మీ అందరికి ఒక డిస్క్లైమర్ ఇస్తున్నాను. ఇది చదువు కంటెంట్ అయితే కాదు. చదువుకోవాలి అని మాత్రం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోండి. ఈ 5 మినిట్స్ మీకు టైం వేస్ట్. కానీ చదువు కంటే ఇంకా ఎక్కువే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఒక 5 నిమిషాలు ఉండండి. ఈ 5 నిమిషాల తర్వాత ఖచ్చితంగా మీ మైండ్ సెట్ మారచ్చు. మీలో ఒక కొత్త ఆలోచన పుట్టచ్చు. ఒకవేళ నిజంగానే అలాంటి ఒక కొత్త ఐడియా కానీ ఒక ఆలోచన కానీ మీలో పుట్టిందంటే ఖచ్చితంగా నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఏంటి 2026 2026లోనే ఉన్నాం మనం. 2027లో లేదు, 2025లో లేదు. ఎందుకు 2026 అని రాశాను? ఎనీ గెస్? గైస్, మనమంతా ఒక మెకానికల్ లైఫ్ లో ఉన్నామంటే మీరు నమ్ముతారా? అవును, మేము నమ్ముతాము. పొద్దున్న నిద్రలేస్తున్నాం, స్కూల్కి వెళ్తున్నాం, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ వస్తుంది, తర్వాత మళ్ళీ క్లాసెస్ ఉంటాయి, తర్వాత ఈవినింగ్ ఇంటికి వస్తాం, తర్వాత మళ్ళీ ఫోన్ పట్టుకుంటాం, మీ క్లాసెస్ వింటున్నాం, మళ్ళీ పడుకుంటున్నాం, నిద్రలేస్తున్నాం. ఇదే ఒక రొటీన్ లైఫ్ అయిపోతుంది అనుకుంటున్నారు. బట్ ఇది కాకుండా ఇంకొక మెకానికల్ లైఫ్ ఉంది. ఇది మనకు తెలియకుండా జరుగుతుంది. ఇదంతా మనకు తెలుసు, కానీ మనకు తెలియని ఒక మెకానికల్ లైఫ్ ఉంది. ఏందో చెప్పండి? ఇన్ఫ్లుయెన్స్. నువ్వు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావని కూడా నీకు తెలియదు. ఇప్పుడు నేను చెప్పేంత వరకు చెప్తాను. ఇన్ఫాక్ట్ నువ్వే కాదు, నేను కూడా. గైస్, మీరు ఒకటి గమనించారా? సోషల్ మీడియాలో మీరు వీడియోస్ చూస్తూ ఉంటారు. ఒక టైం వచ్చినప్పుడు ఒక సాంగ్, ఒక మ్యూజిక్ వైరల్, పిచ్చ వైరల్ అవుతా ఉంటుంది. నీకు చిరాకు వస్తుంది. యూట్యూబ్ లో షార్ట్ ఇలా తోస్తే ఆ మ్యూజిక్, ఇంకోటి తోస్తే ఆ మ్యూజిక్, ఇంకా తోసిన అదే మ్యూజిక్. లేదు, కొన్నిసార్లు అవేవి కాకుండా వేరే థింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక కాన్సెప్ట్ మీద, ఒక విషయం మీద, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఎప్స్టీన్ ఫైల్స్ అని, అది నువ్వు చూడాలనుకో, కానీ నువ్వు తోస్తూ ఉంటే నీకు అవే వస్తూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ నీ ఫోన్లో నీ ఫోన్ నీ కంట్రోల్లో ఉండదు. అది సోషల్ మీడియా ఎవరి చేతుల్లోనో ఉంటది. నువ్వు చూడకూడదు అనుకున్నావు కూడా నువ్వు చూస్తూ 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 ఇన్ఫ్లుయెన్స్ అయిపోతావు. అంతెందుకు బాబులు, నేను ఒకటి చెప్తా. ప్రతిరోజు నేను ఇన్స్టాగ్రామ్ లో మీకు కనపడుతూనే ఉన్నాను అనుకోండి. ఒక పేజీలో కాకుండా 1,00,000 పేజీల్లో ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో నేను వైరల్ అయ్యాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే కూడా, నువ్వు ఏ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ ఎత్తుకున్నా అక్కడ నేనే కనపడ్డాను అనుకోండి. చూడగా 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 తినక తినక వేప తీయనుండు అన్నట్టు నేను నీకు నచ్చేస్తాను. రియలిస్టిక్ గా ఏది జరగదు ఈ సమాజంలో, అది తెలుసా నీకు? నువ్వు ఏదైతే ఇష్టం అనుకుంటున్నావు, నీ ఫేవరెట్ హీరో అనుకుంటున్నావో, లేదా నీ ఫేవరెట్ ఫుడ్ అనుకుంటున్నావో, అది ఇన్స్టాగ్రామ్ లో చూసి 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 చూసి, యూట్యూబ్ లో చూసి 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 నీకు నచ్చుతుందే కానీ ఇన్బిల్ట్ నీకు కాదు. మస్కా బన్ అని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటారా. అది యూట్యూబ్ లో మేకింగ్ చూసి, ఎక్కడెక్కడో ఫేమస్ అని వాళ్ళు వీళ్ళు వీడియోలు పెడితే చూసి నీకు అది నచ్చుతుంది. అరే, దీన్ని ఒకసారి మనం ట్రై చేయాలరా అనేసి. అలా ఫుడ్ ఐటమే కాదు, గ్యాడ్జెట్స్ లో కూడా. అలానే చదువులో కూడా చాలా మంది ఒక కోర్సును లేకపోతే ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చి దాన్ని చూపించి 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 నీ బ్రెయిన్ వాష్ చేసేస్తారు. నీకు తెలియకుండా నువ్వు ఎక్కడ చూసినా ఇదే కనబడుతుంది, ఇంత ఫేమస్సా అనేసి నువ్వు దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతావు. గైజ్, ఈ కాలంలో ఫేమస్ అవ్వడం ఈజీ. సస్టైనబుల్ గా ఫేమస్ అయ్యి చిరస్థాయిగా నిలిచిపోవడం కష్టం. చరిత్రలో ఒక పేజీలో, ఒక లైన్ లో, ఒక పదంలా ఉండడం కంటే ఒక పేజీయే మీకోసం ఉండడం చాలా కష్టం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒకసారి మీరు ఇక్కడ చూసినట్టయితే, పెంగ్విన్ జనవరి 2026లో పెంగ్విన్ అనేది ఎంత వైరల్ అయిందంటే, ఒక పెంగ్విన్ అలోన్ గా నడిచింది చాలు, అది వైరల్, అది ఫేమస్. నువ్వు తోస్తా ఉంటే పెంగ్వినే, తోస్తా ఉంటే పెంగ్వినే. తెలుగు వాళ్ళకి తెలుగు మ్యూజిక్, హిందీ వాళ్ళకి హిందీ మ్యూజిక్ వేసేసి దాని మీద మోటివేషనల్ వీడియోస్, ఎమోషనల్ వీడియోస్ ఏవేవో వచ్చేసినాయి. నీకు తెలియకుండా నువ్వు నెల మొత్తాన్ని పెంగ్విన్ స్టోరీలో, పెంగ్విన్ మైకంలో గడిపేసినావు. ఫేమస్, ఆ పెంగ్విన్ ఫేమస్. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. పంచ్ అనే ఒక కోతి. ఆ కోతి బులీడ్, దాన్ని అవమానించినాయి వేరే కోతులు, లేదా దాన్ని ఏడిపించాయి, దాన్ని కొట్టాయి, ఫేమస్. మరి జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చిలో ఏం ఫేమస్ ఒకసారి మీరు చెప్తారా? ఏమో, లెట్స్ డోంట్ కేర్ అబౌట్ ఇట్. కానీ గాయస్, ఒక్క మాట నాకు చెప్పండి. ఒక పెంగ్విన్ అలోన్గా నడిస్తే అది ఫేమస్, ఒక కోతి బుల్లి పొందితే అది ఫేమస్, లేదా ఒక కోతి అవమానింపబడితే అది ఫేమస్. నిజాయితీగా గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి,
చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఒక్కసారి కూడా మీరు అలోన్ ఫీల్ అవ్వలేదా? మనం ఫేమస్ అయ్యామా? చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా నువ్వు అవమానాన్ని ఎదుర్కోలా? ఒకరి దగ్గర బుల్లి పొందలా, ఎక్కిరించబడలా? మనం ఫేమస్ అయ్యామా? సో కమ్ టు ద రియాలిటీ గాయ్స్. ఏప్రిల్లో ఫేమస్ అవ్వాల్సింది మీరే. అలోన్ గా ఉండో బుల్లి పొందితే మనం మనుషులం ఫేమస్ అవ్వలేం. ఎమోషనల్ డ్రామా ఆడుతున్నాడు ఈడు, సెంటిమెంట్ కోసం ఉన్నాడు ఈడు అనుకుంటారు. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకొని ఫేమస్ అవ్వడం తప్ప మనిషికి ఇంకో ఛాన్స్లే. అవి అనిమల్స్, అవి ఫేమస్ అయినాయని కూడా అవి తెలీదు, మనం ఫేమస్ చేస్తున్నాం. సో గైస్, అలోన్ గా నడిస్తే ఒక జంతువు ఫేమస్ అయిపోయింది, బులి పొంది అవమానింపబడితే ఒక జంతువు ఫేమస్ అయింది. చిన్నప్పటి నుంచి మనం అవన్నీ ఫేస్ చేస్తూనే వచ్చినాం. మనం ఇంతవరకు ఫేమస్ కాము, మనం ఇంతవరకు వైరల్ అవ్వలేదు. జనవరిలో పెంగ్విన్ ఫేమస్ అయింది, ఫిబ్రవరిలో పంచని కోతి ఫేమస్ అయింది, మార్చిలో ఇంకెవడో కోన్కిస్క గోటంగాడో లేకపోతే ఏం కంటెంట్ లేకుండా అది ఫేమస్ అవ్వచ్చు. కానీ ఏప్రిల్ మాత్రం నీది. నువ్వు ఫేమస్ అవ్వు ఎలాగా? నువ్వు వైరల్ అవ్వు ఎలాగా? నీ రిజల్ట్. నువ్వు 1 సంవత్సరంగా హార్డ్ వర్క్ చేశాను 10వ క్లాస్కి అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ తరగతి గది 10 సంవత్సరాల వ్యవధి. వావ్, తరగతి గది 10 సంవత్సరాల వ్యవధి. నీ 10 సంవత్సరాలు నువ్వు ఆ స్కూల్లో గడిపావు. నువ్వు గడిపి ఇంకా ఆ స్కూల్ని వదిలి ఒక కొత్త జర్నీ, కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నావు. నిన్ను అడల్ట్ అనబోతున్నారు. సో నువ్వు ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి వెళ్తున్నావు. ఈ ఫేజ్కి పడిన కష్టం, అది నువ్వు ఓన్లీ బుక్ ఎత్తి చదివిందే కాదు కష్టం అంటే. నువ్వు చిన్నప్పటి నుంచి ఈ రోజుటి వరకు ఎన్ని యూనిఫామ్లు, ఎన్ని షూలు, ఎన్ని బ్యాగులు, ఎన్ని బుక్కులు, అమ్మా నాన్న కష్టార్జీతం ఎంత, ఫీజులు ఎంత కట్టుంటారు. నువ్వు ఎన్నిసార్లు ఆఫీస్ రూమ్ బయట ఎగ్జామ్ ముందు రోజు నిలబడుకొని ఉంటావు హాల్ టికెట్ కోసం. సార్ పిలిచి ఎన్నిసార్లు నిన్ను అడుగుంటాడు, ఎగ్జామ్ టైం వచ్చేసింది ఇంకా ఫీజు కట్టలేదు, హాల్ టికెట్ ఇవ్వను అంటే, సార్ 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 మా నాన్న రేపు వచ్చి కడతాడు సార్, మా అమ్మ రేపు వచ్చి కడతారు సార్ అని మనం రిక్వెస్ట్ చేసుకుని ఉంటాము. మన పేరెంట్స్ వచ్చి, సార్ ఎగ్జామ్ అయ్యేలోపు ఎలాగో అలా కట్టేస్తాను సార్, ఎగ్జామ్ రాయింది సార్ అని మన పేరెంట్స్ ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసుకొని ఉంటారు. ఇవన్నీ మర్చిపోతున్నారా? ఇవే కానీ నీకు గుర్తుంటే నువ్వే నెక్స్ట్ అవ్వబోయే వైరల్ పర్సన్. అరే నేను ఏం చెప్పట్లేదురా, నీ కర్తవ్యాన్ని నువ్వు సద్వినియోగంగా పర్ఫెక్ట్ గా చేస్తే చాలు నువ్వు వైరల్. ఎలాగా? కర్తవ్యం అంటే ఏంటి? నీ పని ఏంటి? చదవడం, కష్టపడి చదవడం, దానికి మించి ఇంకేం లేదు. కాబట్టి నా మాటగా చెప్తున్నాను రా, మీ అందరికంటే కొద్దిగా వయసులో పెద్ద ఉన్నా, మరీ నేను పెద్ద ముసలోని కాకపోయినా మీ అందరికంటే నేను డామ్ షూర్ చెప్పగలుగుతా 10 సంవత్సరాలు పెద్ద. సో మీకంటే 10 సంవత్సరాల ముందు నేను చూసుంటానా? మీరు రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉంటారో నేనున్నట్టే కదా మీరుంటారు. ఒక మిడిల్ క్లాస్ ఫెలోగా, ఒక రిచ్ అనుకో, నాకేం తెలియదని నేను చెప్పకపోవచ్చు. ఐఆమ్ మిడిల్ క్లాస్ మెలోడీస్ లో సినిమాలో లాంటోడిని. మనం పరంపరం రా, ఆ స్ట్రాంగ్ ఫీలింగ్ నాకుంది. నేను చెప్తున్నా, ఇందాక మీకు ఏదైతే చెప్పాను నేను అది చేసిన. మా అమ్మ నాన్న అవన్నీ ఫేస్ చేసినారు, నేను ఫేస్ చేసిన. ఫీజుల కాడ ఇబ్బంది పడ్డాం, బుక్స్ కాడ ఇబ్బంది పడ్డాం, యూనిఫామ్ దగ్గర, షూస్ దగ్గర. రిజల్ట్ విల్ గివ్ జస్టిస్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్. కాబట్టి దయచేసి 599 తెచ్చినా నువ్వు వైరల్ అవ్వలేవురా బాబు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. నేను చాలా ఎమోషనల్ గా మాట్లాడుతున్నాను, కానీ నా ఫేస్ లో ఎమోషన్ కనపడకపోవచ్చు, ఎందుకంటే అబ్బాయిలం చూపించకూడదు. సో గైస్, టు బి ఫ్రాంక్ చెప్తున్నా, ఈ సొసైటీలో కంటెంట్ లేకపోతే, టాలెంట్ లేకపోతే, అన్నం తినేసి పడేసిన విస్తరాకురైనా కూడా రీసైక్లింగ్ కోసం వాడుతున్నారు కలెక్ట్ చేసుకొని. సో దానికంటే హీనంగా మనల్ని ట్రీట్ చేస్తారు. మీ అమ్మా నాన్నల పక్కన కూర్చొని వీడియో చూపించి, ఈ అన్న చెప్పింది నిజమేనా, ఈ సార్ చెప్పింది నిజమేనా అని అడుగు. వాళ్ళ గుండెల లోపల ఉండే బాధ, ఎక్స్పీరియన్స్ మొత్తం బయట వస్తుంది. ఈ కాలంలో పేరెంట్స్ నేను పడిన కష్టం నా పిల్లలు పడకూడదని మీకేం చెప్పర్రా. కానీ ఒక్కసారి ఈ వీడియో చూపించి అడగండి, నిజమేనా నాన్న, మనం అంత టాలెంట్ లేకుండా ఏదో ఫ్లోలో నదీ ప్రవాహంలో కొట్టుకెళ్ళినట్టు ఏదో చదువుతున్నాం, ఏదో మార్కులు వస్తున్నాయంటే మనల్ని ఎవడన్నా విలువిస్తాడని నన్ను అడగండ్రా. మీ నాన్న ఎన్ని చెప్తాడో వినండ్రా. కాబట్టి గాయస్, నా కోరిక ఒక్కటే, ఏప్రిల్లో వైరల్ అవ్వాల్సింది మీలో ఒకడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, నా అనుకున్న వాళ్ళు
నన్ను నమ్మిన వాళ్ళు, నాతో జర్నీ చేసేటోళ్ళు, స్టార్టింగ్ నుంచి నేను చెప్పినట్టు ఫాలో అయ్యేటోళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కడు సక్సెస్ అవ్వాలి, మంచిగా వైరల్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియోని ఇక్కడికి ముగిస్తున్నా. ఈ వీడియోని ఖచ్చితంగా ప్లేలిస్ట్లో సేవ్ చేసి పెట్టుకుని పబ్లిక్ ఎగ్జామ్ ముందు రోజు ఒకసారి మాత్రం చూడండి, తర్వాత డిలీట్ చేసేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. ఏప్రిల్లో నువ్వే వైరల్ అవ్వాల్సింది. మీరు వైరల్ అయితే మేము వైరల్ అయినట్టే, ఓకేనా? ఎందుకంటే మీరు చెప్తారుగా అప్పుడు. నేను కూడా వైరల్ అవ్వాలి, నాకుంటూ ఒక గోల్ ఉంది, మీకంటూ ఒక గోల్ సెట్ చేసుకోండి. ప్రెసెంట్ లాంగ్ టర్మ్ గోల్ అంటే ఒకటి ఉండాలి, షార్ట్ టర్మ్ గోల్ అంటే ఒకటి ఉండాలి. షార్ట్ టర్మ్ గోల్ 10th క్లాస్ పాస్ అవ్వాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. అలానే నేను షార్ట్ టర్మ్ గోల్స్ కొన్ని పెట్టుకున్నా, అవి సక్సెస్ అవుతూ వచ్చినాను. ఇప్పుడు ఒకటి ఉంటుంది, ఈ ఇయర్కి ఒకటి, అలా నాకంటూ ఒకటి ఉంది. లాంగ్ టర్మ్ గోల్ అంటే ఒకటి ఉంది. నాతో పాటు మిమ్మల్ని జర్నీ చేయమంటున్నానంటే మీకు మీ గోల్ని గుర్తు చేయడమే కాదు, నా గోల్ని నేను గుర్తు చేసుకుంటూ ఉంటా. కాబట్టి కలిసి సక్సెస్ అవుదాం, కలిసి నడుద్దాం, కష్ట సుఖాలని కలిసి ఎదుర్కొందాం. సెలవు తీసుకుంటున్నా, మీ రూపేష్ పూతలపట్టు. బాయ్.